మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఇది దీనికి సంబంధించి అంటే గతంలో దీనికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు అంటే మనిషిని బాడుసార్లు పంపించేవాళ్ళు, పావురాలను పంపించేవాళ్ళు ఏదైనా సమాచారం చేరవేయడానికి సంబంధించి. ఎన్ఈడబ్ల్యూఎస్ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అంటే 4 దిక్కులకు సంబంధించి ఇట్లా 4 దిక్కులకు సంబంధించినటువంటి వార్తలు న్యూస్. అది వార్తలు అనే మీనింగ్ వస్తుంది తెలుగులో. న్యూస్ అంటారు ఇంగ్లీష్లో. ఇది రాను రాను తర్వాత చాకలి వాళ్ళతోనో లేకపోతే బాడసాలతోని వ్యక్తులతోని ఈ రాజు నుంచి ఆ రాజుకి అట్లా లేకపోతే వీళ్ళ చుట్టాలు ఆ ఊర్లో ఉంటే వీళ్ళకి అన్ని విషయాలు చేసి పంపటం ఉండేది. తర్వాత ఉత్తరాలు వచ్చినాయి, తర్వాత మెయిల్స్ వచ్చినాయి, తర్వాత టెలిగ్రామ్లు వచ్చినాయి, తర్వాత ల్యాండ్ లైన్స్ వచ్చినాయి కమ్యూనికేషన్కి, తర్వాత డబ్బా ఫోన్లు వచ్చినాయి, తర్వాత సెల్ ఫోన్స్ వచ్చినాయి, తర్వాత ఆండ్రాయిడ్ వచ్చినాయి, తర్వాత ఆడియో కాల్స్ వచ్చినాయి, తర్వాత వీడియో కాల్స్ వచ్చినాయి, డైరెక్ట్ మాట్లాడుకునేది వచ్చింది. ఇది చివరికి సోషల్ మీడియా అంటే ఈ క్రమంలో మనిషి ఆ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తూనే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేది. ఇప్పుడు పని లేకపోతే సెల్ ఫోన్ కార్యక్రమాలు ఉండేది. గతంలో పుస్తకాలు, లైబ్రరీ చందాలు ఉండేది. ఈ ఈ సంధి కాలంలో పుస్తకాలు చదువుకోవటం, కళా సంస్కృతి కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు ఏం లేవు. క్రికెట్ ఆడేది లేదు. క్రికెట్ చూస్తూ, మందు తాగుతూ, స్నాక్స్ తింటూ, గారెలు తింటూ, చికెన్ పకోడీ తింటూ, ఇష్టం వచ్చిన ఫుడ్ తింటూ ఎంజాయ్ చేయటం, తాగటం, అదొక ఎంజాయ్. సో పని చేసుకోవాల్సిందే, బతకాల్సిందే. అన్నిటితో పాటు వినోదం కూడా అవసరమే, కళలు కూడా అవసరమే. కానీ అసలు శారీరక శ్రమ మర్చిపోయి టైం వేస్ట్ చేస్తున్న పరిస్థితిని ఇలా మనం చూస్తున్నాం. ఇలా సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాలు ఇట్లా తయారీ అనేది మనం చెప్పుకోవచ్చు. అది మొబైల్ ఫోను, ల్యాప్టాప్, గాడ్జెట్లు, సెల్ ఫోన్లు, కంప్యూటర్లు అనే కాదు, అన్నీ కూడా పనికి వర్క్ ఫ్రమ్ హోమ్ అవి చేసుకోండి, దాన్ని మనం కాదనట్లేదులే. కానీ అదే ఎజెండా లాగా ఇలా మనకి కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మన ఆలోచనలను కంట్రోల్ చేస్తున్నాయి, నిద్ర సరిపోదు, విశ్రాంతి ఉండదు, ప్రశాంతత లేదు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు బోరు కొడుతుంది సార్, పొద్దుపోవట్లేదు అన్నాడట. ఓ 15,000 పెట్టి సెల్ ఫోన్ కంపెనీకి షెల్ షాప్కి వెళ్ళి తీసుకొని చెప్పాడట. ఎందుకు సార్ ఇవి మెడికల్ షాప్లో దొరకంటే, ఈ మెడికల్ షాప్లో దొరకవు, షెల్ షాప్లో దగ్గర పోండి అని అంటాడు. అక్కడికి వెళ్ళి 15,000 పెడితే సెల్ వస్తుంది, సెల్ కొనుక్కొని సిమ్ వేసుకొని వాడుకోమ్మా అంటాడు. తర్వాత ఆ బోరు లేదు, టైము దొరకట్లా మనవాడికి. అంటే సెల్ ఫోన్స్ అట్లా తయారైనాయి. టైము లేదు, కాలము లేదు, పగలు లేదు, రాత్రి లేదు, సీసీ కెమెరాలు లేవు, నైట్ దొంగతనాలు కూడా, దొంగలు భయపడిపోతా ఉన్నారు, వీళ్ళన్నింటికి మేలుతో ఉంటున్నారు. అప్పుడు పల్లె పట్టణాల్లో వేరియేషన్ ఉండేది, ఇలా అది లేకుండా పోయింది. సంస్కృతి ఎంత మన ఇళ్లలోకి వచ్చేవాడుతుంది. పిల్లలకి ట్యాబ్ల పేరుతోని ఒక విదేశీ సంస్కృతిని, వెస్ట్రన్ సంస్కృతిని చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. 13 ఏళ్ళ 16 ఏళ్ళ రిస్ట్రిక్షన్స్ పెట్టాల్సిన రోజులు వచ్చేసినాయి. ఎందుకంటే పిల్లల దాని మీద దృష్టి పెడితే పెద్దవాళ్ళే కష్టంగా ఉంది, పిల్లలే అసలు ఇది కాలేము. సో మాధ్యమాలు ఏదైతే ఉందో, సోషల్ మీడియా, పుస్తకాలకు దూరం అవుతూ, సమాజానికి దూరం అవుతూ, వాస్తవ ప్రపంచానికి దూరం అవుతూ, బంధుమిత్రులు దూరం అవుతూ అదొక ప్రపంచంలో జీవిస్తూ ఉన్నారు. ఇది సమాజానికి ఏమంత మంచిది కాదని తెలియజేసుకుంటూ, సోషల్ మీడియా మెయిల్స్ అంటే ఉత్తరాలు తగ్గిన తర్వాత వాడకం తగ్గింది అనుకున్నాం మనం. అంటే చెట్లు నరకటం, పేపర్ ప్రింట్, మిషనరీ అని తగ్గింది అనుకున్నాం. మెయిల్స్ వచ్చి రేడియేషన్ పెరిగింది కదా. అసలు అవసరం మేరకు వాడుకోవాలి సౌకర్యాలని, కానీ అదే ఎజెండాగా, అదొక ఉద్యమంలాగా, అది ఆరోగ్యాలకు కళ్ళు పోయేదాకా, నరాలు పోయేదాకా, పిల్లగాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిన దాకా, 13 సంవత్సరాల్లో పిల్లలకి నిషేధం పెట్టిన దాకా, వాడు పిల్లగాడు ఇంట్లో పని చూసుకోవాలంటే, భార్యాభర్తలు పండుకోవాలంటే, అందుకంటే నేను చెప్పడం సహజంగా అట్లా కాపురం కాదు, అది పండుకోవడం అంటారు. పండుకోవాలంటే సెల్ పిల్లలకి ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఏమి నేర్పరా? పిల్లలకి ఏమి నేర్పరా? ఇదే కార్యక్రమం. వాళ్ళు కూడా యూత్ కూడా యంగస్టర్స్ కళా సంస్కృతి కార్యక్రమాలు లేవు, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ లేవు. చూడటం వాడు వీడికి అసలు ఆ రూల్స్, అసలు ఎంతమంది ప్లేయర్స్ ఉంటారో తెలియదు ఒక్కొక్క గేమ్కి సంబంధించి. వీడు సెలక్షన్ కమిటీలో సోషల్ మీడియా నుంచి వీడు ఉండాలి, వీడు తీసేయాలని వీడు మాట్లాడుతుంటాడు. ఇలా కామెడీగా ఉంటుంటుంది. పనికిమాలిన కబుర్లు, పనికిమాలిన ఎవరెళ్తాను, ఇది పరిస్థితి. సో మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, సోషల్ మీడియా అనేది మానవ అవసరాలకి, సౌకర్యాలకి వరకు మంచిదేలే, కానీ మానవుల టయాన్ని వ్యర్థం చేయటం, ఆరోగ్యాన్ని, మానసిక శారీరక ఆరోగ్యాన్ని ఖరాబ్ చేయటం,
సో, టైం వేస్ట్ మిగతా మళ్ళీ ఈ ఫార్వర్డ్ పోస్ట్‌లు, సోషల్ మీడియా నుంచి ఫార్వర్డ్‌లు మరింత ఉద్రిక్తతలు, మరింత సమాజాన్ని నష్టం చేసే విధంగా ఉండకూడదు. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో, పెద్దలారా, మిత్రులారా మీరు గూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థాంక్ యూ. థాంక్ యూ అనండి పెద్దలారా, మిత్రులారా.